హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేజీ అండ్ సాఫ్ట్ సొల్యూషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో సేల్స్ మ్యాన్ వైజ్ అవుట్ స్టాండింగ్స్ మాడ్యూల్ గురించి తెలుసుకుందాం. సో జనరల్లీ ఏమవుతుందంటే బిజినెస్లో మనకు సేల్స్ మ్యాన్స్ కానీ ఏజెంట్స్ కానీ ఉంటారు. సో వాళ్ళు సేల్ చేస్తారు అండ్ వాళ్ళే కలెక్షన్ చేస్తారు. మనకు అవుట్ స్టాండింగ్ వచ్చేసి సేల్స్ మ్యాన్ వైజ్ అవుట్ స్టాండింగ్ కావాలంటే నార్మల్ టాలీలో అవైలబుల్ ఉండదు. సో దానికి మనం ఈ కస్టమైజేషన్ అనేది చేసాము. సో ఇది ఎలా వర్క్ అవుతుంది, దీన్ని మనం ఎక్కడెక్కడ యూస్ చేసుకోవచ్చు అనేది ఈరోజు మనం ఈ వీడియో చూద్దాం. సో నేను టీడీఎల్ అయితే లోడ్ చేసేసాను. సో టీడీఎల్ లోడ్ చేసిన తర్వాత మనకు యాజ్ యూజువల్ టీడీఎల్స్ అండ్ యాడ్ ఆన్ ఫీచర్స్లో ఒక ఆప్షన్ వస్తుంది, ఎనేబుల్ సేల్స్ మ్యాన్ ఇన్ అవుట్ స్టాండింగ్ రిపోర్ట్స్ అనేసి. దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు గేట్వే ఆఫ్ టాలీలో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బాటంలో బిఫోర్ క్విట్ సేల్స్ మ్యాన్ మాస్టర్ అని ఉంటుంది. ఇది సేల్స్ మ్యాన్ మాస్టరు. ఇక్కడ మీరు సేల్స్ మ్యాన్ యొక్క నేమ్స్ ఇక్కడ క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, సేల్స్ మ్యాన్ 1, సేల్స్ మ్యాన్ 2, సేల్స్ మ్యాన్ 3 ఇంట్లో పెట్టాను. మీకు అడిషనల్ కావాలనుకుంటే ఇక్కడ ఎంటీ వస్తుంది. యాక్చువల్లీ మీకు ఏ పేర్లు కావాలో ఆ పేర్లు పెట్టుకోవచ్చు ఇక్కడ. సో సపోజ్ నేను ఇక్కడ పేరు పెడుతున్నాను ఖాన్. సో ఇది ఇట్లా నెక్స్ట్కి ఎంటర్ కొడుతుంటే మీరు నేమ్ సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది సేవ్ చేసుకున్న తర్వాత అండ్ దేంట్లో అయితే ఏ వౌచర్లో అయితే మనకు సేల్స్ మ్యాన్ ఎనేబుల్ కావాలో ఆ వౌచర్లో మనకు ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. దట్ మీన్స్ వౌచర్ టైప్ మాస్టర్లో ఈ కొత్త ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఎనేబుల్ కేజీఎన్ సేల్స్ మ్యాన్ ఇన్ వౌచర్ అనేసి. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. ఇది చేసుకున్న తర్వాత మనకు వౌచర్ ఎంట్రీలో పార్టీ నేమ్ తర్వాత ఒక ఆప్షన్ వస్తుంది, ఒక ఫీల్డ్ వస్తుంది అనమాట సేల్స్ మ్యాన్ సెలక్షన్కి. చూడండి, పార్టీ తర్వాత ఇక్కడ మనకు సేల్స్ మ్యాన్ అడుగుతుంది కదా. సో ఈ సేల్స్ మ్యాన్లో మనకు లిస్ట్ ఆఫ్ సేల్స్ మ్యాన్ వస్తాయి. మనం ఏదైతే మాస్టర్లో క్రియేట్ చేసామో ఆ సేల్స్ మ్యాన్స్ ఇక్కడ వస్తాయి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఖాన్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇది నార్మల్, ఇదంతా మాన్యువల్ ఎంట్రీ, కామన్ ఎంట్రీయే, రెగ్యులర్ ఎంట్రీ చేసుకోవచ్చు. మీరు దీంట్లో ఎటువంటి ఇష్యూస్ లేవు. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ సేల్స్ మ్యాన్ వైజ్ అవుట్ స్టాండింగ్ కోసం నార్మల్గా అవుట్ స్టాండింగ్స్ అంటేనే మీరు కంపల్సరీ బిల్ వైజ్ యూజ్ చేయాలి. ఓకే, సో బిల్ వైజ్ ఉంటేనే అవుట్ స్టాండింగ్ అనేది మనకు రిపోర్ట్ వస్తుంది. సేమ్ దట్ మీకు సేల్స్ మ్యాన్ వైజ్ అవుట్ స్టాండింగ్ కావాలి అంటే మీరు కంపల్సరీగా బిల్ వైజ్ అనేది ఎనేబుల్ చేసుకొని ప్రాపర్గా యూజ్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూ రెఫరెన్స్ 8 మనకి ఇక్కడ సేల్స్ మ్యాన్ ఇక్కడ మ్యాపింగ్ ఇచ్చేసాం. ఓకే, అండ్ ఇది వౌచర్ సేవ్ చేసిన తర్వాత నార్మల్గా మనం అవుట్ స్టాండింగ్ చూస్తాం కదా, డిస్ప్లే స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, రిసీవబుల్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఒక కొత్త కాలం యాడ్ చేసాము, సేల్స్ మ్యాన్ నేమ్ అనేసి. సో ఇక్కడ చూడండి, ఈ బిల్ తాలూకు మనకు ఇక్కడ సేల్స్ మ్యాన్ కనపడుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనకు ఒక పర్టికులర్ సేల్స్ మ్యాన్ది చూడాలనుకుంటే మనకి ఇక్కడ ఫిల్టర్ ఇచ్చాము, సేల్స్ మ్యాన్ నేమ్ అనేసి. సో ఇక్కడ మనకు లిస్ట్ ఆఫ్ సేల్స్ మ్యాన్ అగైన్ ఇక్కడ వస్తాయి. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఖాన్ తీసుకుంటే ఆ పర్టికులర్ సేల్స్ మ్యాన్ తాలూకు బిల్స్ మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. అలానే నేను వేరే సేల్స్ మ్యాన్ కూడా చూసుకోవచ్చు. సింగిల్ సేల్స్ మ్యాన్ అట్ వన్స్ అనమాట, మల్టిపుల్ సేల్స్ మ్యాన్ తీసుకోలేము ఇక్కడ. ఓకే, ఇన్ కేస్ మీకు ఈ సేల్స్ మ్యాన్ నేమ్ కనిపించకూడదు అనుకున్నప్పుడు పక్కన ఇక్కడ చూసారా బాటంలో హైడ్ సేల్స్ మ్యాన్ అని ఉంది. అది హైడ్ చేసేస్తే డిఫాల్ట్ రిపోర్ట్ మాదిరి వస్తుంది. మళ్ళీ షో కొడితే కనిపిస్తుంది. ఈ రిపోర్ట్ మీకు ఆల్ అవుట్ స్టాండింగ్ రిపోర్ట్స్లో ఉంది. ఇక్కడ రిసీవబుల్స్లో ఉంది అండ్ పేయబుల్స్లో ఉంది. అండ్ అలానే మీరు ఏదైనా లెడ్జర్ తీసుకుంటే ఇప్పుడు ఈ పార్టీ లెడ్జర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ 1 అనే దగ్గర ఉంది. దాంట్లో మీకు ఏ సేల్స్ మ్యాన్ ఎంత ఉందని చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, ఫిల్టర్ పెట్టుకొని. అండ్ అలానే మీరు ఇక్కడ ఒకటి గమనించినట్లయితే ఇవి ఓపెనింగ్ బిల్స్ అనమాట, 31st మార్చ్వి. సో ఇవి ఎందుకు ఇచ్చామంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది బిల్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి ఇయర్ ఎండ్లో. సో ఆ బిల్స్లో కూడా మనము సేల్స్ మ్యాన్ని మ్యాపింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ పార్టీకి 2000 అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. దాంట్లో 2 బిల్స్ ఉన్నాయి. ఆ 2 బిల్స్ తాలూకు సేల్స్ మ్యాన్ ఎవరనేది ఇక్కడ మనం మ్యాపింగ్ ఇచ్చాం. అగైన్ ఇక్కడ మనకు సేల్స్ మ్యాన్ నేమ్ దగ్గర కాలం ఈ ఫీల్డ్లో మనకు లిస్ట్ ఆఫ్ సేల్స్ మ్యాన్ వస్తే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఒకవేళ మీరు మాన్యువల్గా ఇస్తున్నట్లయితే. ఓకే, తర్వాత అండ్ మీరు ఇదే రిపోర్టు గ్రూప్లో చూసుకున్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ సండే డేటార్స్ తీసుకున్నారు, సండే డేటార్స్ పెట్టి లెడ్జర్ బిల్ వైస్ పెట్టారు. ఇక్కడ కూడా మీకు అప్లై అవుతుంది. అంటే ఒక సేల్స్ మ్యాన్ మీరు సెలెక్ట్ చేసుకొని, నేను ఇప్పుడు ఏం చెప్తాను, సేల్స్ మ్యాన్ 2 తీసుకుంటా, 002 తీసుకుంటే నాకు సేల్స్ మ్యాన్ 2 ద్వారా పార్టీ 1 దగ్గర నుంచి 1500 ఉంది, పార్టీ 2 దగ్గర నుంచి 1 lakh చేంజ్ ఉంది అవుట్ స్టాండింగ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. దీన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు.
అండ్ ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు హైడ్ చేసుకోవాలనుకుంటే హైడ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇది మాడ్యూల్ ఇలా వర్క్ అవుతుంది. సేమ్ థింగ్ మీకు ఇది ఓన్లీ సేల్స్లోనే అవుతుంది, పర్చేజ్లో అవ్వదు. ఓకే, ఎందుకంటే సేల్స్ మ్యాన్ జనరల్గా మనకు సేల్స్లోనే ఉంటుంది కాబట్టి. ఒకవేళ ఈ మాడ్యూల్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. అలానే ఈమెయిల్ ఐడి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో మీకు ఇమీడియట్ అప్డేట్స్ వస్తాయి నోటిఫికేషన్స్ ద్వారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.